ఇప్పుడు కొంతమంది ప్లాట్ కొనుక్కుంటారు, అమ్ముతున్నారు. 10 years మెయింటెనెన్స్ మేము ఇస్తాము అండి, కొంతమంది ఇవ్వట్లేదు అని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో ఆ 10 years మెయింటెనెన్స్ అనేది ఎవరైతే అమ్ముతారో, మీరు అన్నట్టు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే అమ్ముతారో వాళ్ళ రెస్పాన్సిబిలిటీను కంపల్సరీ. సో ఈ మెయింటెనెన్స్ లో సో అటువంటి వాళ్ళు చాలా మంది, అంటే మీరని కాదు, చాలా మంది మోసాలకు పాల్పడుతున్నారు. ఎటువంటి మోసాలు చేసే అవకాశాలు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్? కొన్ని చెక్ చేసుకున్నా ఎక్కడో వాళ్ళకి తెలియని కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. ఎటువంటి మోసాలు అంటే మీరు మోసపోకుండా ఉండాలంటే ఇప్పుడు కొంతమంది ప్లాట్ కొనుక్కుంటారు, అమ్ముతున్నారు. 10 years మెయింటెనెన్స్ మేము ఇస్తాము అండి, కొంతమంది ఇవ్వట్లేదు అని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో ఆ 10 years మెయింటెనెన్స్ అనేది ఎవరైతే అమ్ముతారో, మీరు అన్నట్టు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే అమ్ముతారో వాళ్ళ రెస్పాన్సిబిలిటీను కంపల్సరీ. నీకు మినిమం ఏదైతే రెస్పాన్సిబిలిటీ సెక్యూరిటీ ఇస్తా అనేది కంపల్సరీ సెక్యూరిటీ ఇవ్వాలా. మెయింటెనెన్స్ అనేది వేరే ప్రకారం కంపల్సరీ మెయింటెనెన్స్ చేయాలా. సో ఈ మెయింటెనెన్స్ లో కూడా కొంతమంది కస్టమర్లు, అందరు కాదు, నేను ఎప్పుడు తీసుకున్నప్పుడు ప్లాట్ ఎంత క్లీన్ గా ఉందో ఓ 10 years తర్వాత పోయి చూస్తే కూడా అంత క్లీన్ గా ఉండాలని కోరుకుంటూ కొందరు ఉంటారు. కానీ ఇది ప్రాక్టికల్ గా వర్కౌట్ కాదు. ఎందుకంటే మంత్లీ ఇయర్ లో నీ దగ్గర వాళ్ళు మెయింటెనెన్స్ ఫీజు తీసుకోవట్లా. అట్లా మెయింటెనెన్స్ ఫీజు తీసుకునే దగ్గర కంపల్సరీ మెయింటెనెన్స్ చేయాలి. కానీ మెయింటెనెన్స్ ఫీజు తీసుకోకుండా యాజ్ పర్ రేరా ప్రకారం ఉట్టి మెయింటెనెన్స్, నార్మల్ మెయింటెనెన్స్ అంటే మరీ పెద్ద ఎత్తున ఇంటి వాకిలు ఉన్నంత నీట్ గా ఉండదు. అట్లా అని చెప్పేసి ప్లాట్ కనిపించినంత దరిద్రంగా చెట్టు పెరిగి ఉండవు. అట్లా పెంచి ఉంటే మాత్రం ఖచ్చితంగా కంపెనీ మీద రేరా వాళ్ళు యాక్షన్ ప్లాన్ చేస్తారు. సో మెయింటెనెన్స్ అంటే ఏమేమి మెయింటెనెన్స్ చేస్తారు? డిపెండ్స్ అపాన్ అప్గ్రేడింగ్ వర్షన్ అంటారా? సో ప్రధానంగా మెయింటెనెన్స్ అంటే మనకి ఏదైతే పవర్ ఉందో పవర్ కి సంబంధించిన కనెక్టివిటీ ఉండాలా, డ్రైనేజ్ కి సంబంధించిన కనెక్టివిటీ ఉండాలా. అట్లాగే ప్లాట్ లో పిచ్చి మొక్కలు పెరగకుండా మెయింటెనెన్స్ చేయాలి, ఎప్పటికప్పుడు కటింగ్ చేస్తూ నీట్ గా ఉంచగలగాలి. అట్లాగే ప్లాట్ కి సంబంధించింది ఏదైతే స్టోన్స్ ఉంటావో, స్టోన్ పడితే మళ్ళీ స్టోన్ పెట్టాలి, స్టోన్ మీద నంబర్ పోతే మళ్ళీ రంగేసి నంబర్ అట్లా చేయగలగాలి. అది మినిమం మెయింటెనెన్స్. దానికి సంబంధించిన ఫండ్ ఉంటది, ఆ ఫండ్ తో చేయగలగాలి. ఓకే. సో చాలా మంది రియల్ ఎస్టేట్ చాలా మంది ఉన్నారు, ఒకరు కాదు ఇద్దరు కాదు, చాలా మంది ఉన్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కంపెనీస్. సో అటువంటి వాళ్ళు చాలా మంది, అంటే మీరని కాదు, చాలా మంది మోసాలకు పాల్పడుతున్నారు. ఎటువంటి మోసాలు చేసే అవకాశాలు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్? సో ప్రధానంగా మోసపోయేవాడు ఉంటే మోసం చేసే వాళ్ళకి చాలా ఈజీ. మోసం చేయడం కదా తప్పు, మోసపోవడం ఎలా తప్పు అవుతుంది? మోసపోయేవాడు ఉన్నంత వరకు మోసం చేస్తారు అంటే అది ఎక్కడ కరెక్ట్? మోసం చేసేవాడు లేకపోతేనే మోసపోరు కదా. కడుపు నొప్పి మీద అయితే టాబ్లెట్ ఎవరు వేసుకోవాలా? టాబ్లెట్ నేనే వేసుకోవాలి. మీరు టాబ్లెట్ వేసుకుంటే కడుపు నొప్పి రాకపోతే టాబ్లెట్ వేసుకోము కదా. ఆ కడుపు నొప్పి ఎవరు? మోసం చేసే వాళ్ళు అంటున్నా నేను. కాదు. ఇక్కడ పర్ఫెక్ట్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాపర్టీ తీసుకునేది మీరు. ప్రాపర్టీ మీరు తీసుకునేటప్పుడు ప్రాపర్టీకి కావాల్సిన మినిమం డాక్యుమెంటేషన్ మీద మీకు ఐడియా ఉండాలి కదా. ఇప్పుడు జనరల్ గా మనం ఏదైనా చిన్న షర్ట్ కొందామంటేనే 5 షాపులు తిరుగుతాం. కరెక్ట్. ఆ షర్టుల్లో కూడా ఎక్స్పర్ట్ కాబట్టి ఒక ప్లాట్ లో ఇవి కొనాలి, ఇది కొంటే బెటర్, ఇది కొనకపోతే బెటర్, ఇన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, ఇవన్నీ ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కి ఉండదు, అంత నాలెడ్జ్ ఉండదు. అలాంటప్పుడు గైడ్ చేయాల్సింది రియల్ ఎస్టేట్ ఎక్స్పర్టే. సో ఎక్స్పర్టే మోసాలు చేస్తే పాపం వీళ్ళు ఏం చేస్తారు? ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మనం జనాల్ని, ఎస్పెషల్లీ ఇన్వెస్టర్ని గైడ్ చేద్దామని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టుకొని ప్లాన్ చేశాం కదా. కరెక్ట్. సో దీన్ని పోస్ట్ చేసిన తర్వాత ఈ వీడియోని ఎక్కువ చూస్తారా, గాసిప్ వీడియోస్ ని ఎక్కువ చూస్తారా? ఇప్పుడు కలికి సినిమాకి సంబంధించిందో, లేదా మహేష్ బాబుకి సంబంధించిన సినిమాకి సంబంధించిందో, లేదనుకుంటే పొలిటికల్ లీడర్లు కొట్టుకున్నదో, లేదనుకుంటే క్రికెట్, సైకాలజీ అండి, కాంట్రవర్సీల దగ్గరికి వెళ్తాయి. ఇవి ఏవి చూడకపోయినా ఏం నష్టం జరగదు. ఇవి ఏవి చూడకపోయినా మీకు ఏమి నష్టం జరగదు. కానీ నీవు ఈ ప్రాపర్టీకి సంబంధించిన అంశాలు తెలుసుకోకుండా ఒక ప్రాపర్టీ తీసుకుంటే అది నష్టపోతే జీవిత కాలంలో నువ్వు పూడ్చుకోగలిగే దమ్ముందా? లేదు. మరి ఎందుకని చెప్పేసి అటువంటి చూస్తున్నావు? సో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సబ్జెక్టు మీకు సంబంధించిన అంశాలను చూడకుండా నువ్వేమన్నా క్రికెటర్వా, క్రికెట్ గురించి ప్రయోగపడి చూస్తావు. నువ్వేమైనా పొలిటికల్ లీడర్వా, గల్లీ నుంచి ఢిల్లీ రాజకీయాలు చూస్తావు. నువ్వేమైనా సినిమాలు యాక్టింగ్ చేస్తున్నావా, సీరియల్ యాక్టింగ్ చేస్తున్నావా? చెత్తనంతా బుర్రకెక్కించుకుంటే చరిత్ర సృష్టించే ప్లాట్ గురించి నీకు ఎట్లా అర్థమవుతుంది?
అవేవి చూడకపోయినా నీకు వచ్చే నష్టం లేదు. కానీ నీకు ప్రాపర్టీని అంటే నీ లైఫ్ గోలే ఒక ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీకి సంబంధించిన ప్రాథమిక నాలెడ్జే నీకు లేకపోతే నష్టం ఎవరికి జరుగుతుంది? చాలా మంది ఇప్పటికి నేను చెప్తున్నా, నేను చెప్పడం కాదు, సర్వే రిపోర్ట్ ప్రకారం ప్రతి ఇండియన్ దాదాపు ఎవ్రీడే 6.5 గంటలు సోషల్ మీడియాలో ఉంటున్నారు. సోషల్ మీడియాలో చూసి ఏం నేర్చుకుంటున్నావు? పనికొచ్చేదాన్ని ఎంత పక్కకి పడేసి పనికి మన చెత్తకంత బుర్రకెక్కించుకుంటే మోసపోక ఏం చేస్తావు? పోనీ నువ్వు తీసుకునేటప్పుడు తప్పే కాదంటారు. నేనేమంటున్నా, స్వీయ రక్షణ. ఎవడో మోసం చేస్తాడనే కంటే నువ్వు అంత బ్లైండ్ గా కూడా వెళ్ళిపోరు కదా, డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసుకున్నా ఎక్కడో వాళ్ళకి తెలియని కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి రియల్ ఎస్టేట్ లో. సో ఎటువంటి మోసాలు అంటే మీరు ఒకవేళ ఇప్పుడు చెప్తే ఇటువంటి మోసాలు చేస్తారని డెఫినెట్ గా ఆ మోసాలని వాళ్ళు మళ్ళీ అధిగమించవచ్చు కదా అని అడిగాను. డెఫినెట్ గా. సో మీరు మోసపోకుండా ఉండాలంటే నేను ప్రాపర్టీ ఇది అమ్ముతున్నా అని చెప్పగానే ఆ ప్రాపర్టీ అమ్మే రైట్ నాకు ఉందా లేదా? అసలు ఆ ప్రాపర్టీ నాదేనా? అమ్ముతా అని చెప్తున్నా కదా నేను, ఆ ప్రాపర్టీ నాదేనా? ఫస్ట్ నా ఆధార్ కార్డు తీసుకో. నా ఆధార్ కార్డు తీసుకొని నేను అమ్ముతున్న ప్రాపర్టీ నా పేరు మీదనే, ఈ ఆధార్ లో ఉన్న పేరుకు ఆ ప్రాపర్టీలో ఉన్న పేరుకు మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేసుకో. ఫస్ట్ చెక్ చేసుకోవాలి. దాంతో పాటు వెంటనే డాక్యుమెంట్ నంబర్ ఉంటది, ఆ డాక్యుమెంట్ నంబర్ ఆధారంగా ఈసీ చెక్ చేసుకో. ఈ డాక్యుమెంట్ లో ఉన్న నేము, ఆధార్ లో ఉన్న నేము, ప్రజెంట్ ఈసీలో ఉన్న నేము 3 మ్యాచ్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకో. చెక్ చేసుకున్న తర్వాత నేను రైట్ పర్సనా కాదో తెలుస్తుంది. తెలిసిన తర్వాత కొత్త ప్రాపర్టీ అయితే అసలు ఇది ల్యాండ్ కన్వర్షన్ అయిందా లేదా కనుక్కో. ల్యాండ్ కన్వర్షన్ అయితే ఖచ్చితంగా నీకు ఇది అప్రూవల్ ప్రకారం డిటిసి అప్రూవలా, హెచ్ఎండి అప్రూవలా, మున్సిపల్ అప్రూవలా, జీపీ అప్రూవల్ గురించి కనుక్కో. ఆ తర్వాత ఏవైతే ఇవన్నీ లింక్ డాక్యుమెంట్లు ఇంతకు ముందు అంటే ప్రాపర్టీ ప్లాట్ కు బిఫోర్ అది ఎకరాలు కదా, ఆ ఎకరాలు ఎవరి ద్వారా ఎవరి నుంచి ఎవరెవరికి వచ్చినవి అది కనుక్కో. సో ఇక్కడ లింక్ డాక్యుమెంట్ ఓకే, ఎన్ఏ సర్టిఫికెట్ ఓకే, ఎల్పి నంబర్ ఓకే, తర్వాత మెయింటెనెన్స్ సెక్యూరిటీలతో పాటు ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయని చెప్పేసి ఆల్రెడీ రేరా రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ ఆఫ్ అథారిటీ దాన్ని కన్ఫర్మ్ చేసిన నంబర్ ఉంటది కదా, ఆర్ఆర్ నంబర్ చూసుకో. ఆ రేరా నంబర్లు అవన్నీ ఉన్న తర్వాత నువ్వు మోసపోయే ఛాన్సే లేదు. నువ్వు మోసపోతున్న తీరంతా ఏంటి? ఆ ప్రాపర్టీ అమ్ముతున్న పర్సన్ తో కాదు నీకు తెలియదు. ఆడ 4 రోడ్లు వేసి లేదనుకుంటే కొంచెం క్లీన్ చేసి ఓ 10 మొక్కలు పెట్టి అందంగా కనిపించగానే సినిమా హీరో మేకప్ వేసినట్టే గానీ నువ్వు పోయి చూసి చాలా అద్భుతంగా ఉందని ఫీల్ అయ్యి అసలు ప్రాపర్టీకి ఆయన కమ్మే రైట్స్ కూడా ఉందో లేదో తెలుసుకోకుండా ప్రీ లాంచ్ అని పెట్టగానే ఇప్పుడు అమ్మితే చాలా తక్కువకి వస్తుంది, అప్రూవల్స్ అయిపోయిన తర్వాత అయితే ఎక్కువకి వస్తుంది. అప్పుడు నీకు హ్యాండ్ ఓవర్ చేసే టైంకి అయితే దాదాపు ఇప్పుడు పెట్టిన పర్ స్క్వేర్ యార్డ్ 3,000 అనుకున్నది అప్పుడు 8,000 వస్తుంది అనగానే. ప్రీ లాంచ్ ఆఫర్స్ పెట్టడం చట్టరీత్యా నేరం అంటారా? 100%. మరి ఎలా పెడుతున్నారు అసలు ప్రీ లాంచ్ ఆఫర్స్? పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెడుతున్నారు, వర్డ్ ఆఫ్ మౌత్ కి వెళ్ళిపోతున్నారు. ఎవరు కంప్లైంట్ చేయరు వాళ్ళ మీద? కంపల్సరీ చేస్తారు. మీకు ఆల్రెడీ రేరా చెప్తుంది, గవర్నమెంట్ కి సంబంధించిన రేరా చెప్తుంది ప్రీ లాంచ్ లో ఎవరు తీసుకోకండి, ప్రీ లాంచ్ లో అస్సలు తీసుకోకూడదు అని. తీసుకోవద్దని చెప్తున్నా ఏజెంట్లు చెప్పిన నమ్మకాను, లేకపోతే వెంచర్ సంబంధించిన వాళ్ళు చెప్పిన నమ్మకాను, ఇంకా అట్లా ఇట్లా కదంటే కొంతమంది సినిమా హీరోలు దానికి ప్రీ లాంచా, పోస్ట్ లాంచా, ఎల్పి నంబర్ వచ్చిందా లేదా ఇవేవి తెలుసుకోకుండా యాడ్లు ఇచ్చేస్తాం, విపరీతమైన అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే. మరి మీలాంటి వాళ్ళందరూ అటువంటి యాడ్స్ ఇచ్చిన వాళ్ళందరితో అంటే కంప్లైంట్ చేయొచ్చు కదా? ఖచ్చితంగా. అంటే మాలాంటి వాళ్ళు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు తప్ప దీని మీద ఫైట్ చేయరు. ఎందుకు చెయ్యాలి కదా? సో మీలాంటి ఇప్పుడు ఎందుకంటే అక్కడ ఉండేది రియల్ ఎస్టేట్ ఎక్స్పర్టే, మీ ఇక్కడ ఉండేది రియల్ ఎస్టేట్ ఎక్స్పర్టే, మీ ఏమంటారు పేరే పోతుంది కదా. ఖచ్చితంగా. సో మేము సంస్థలు పెట్టుకొని దీనికోసం ఫైట్ చేస్తున్న వాళ్ళం కాదు. సో మాకు సంబంధించిన కంపెనీలు మాకుతో పాటు మా ట్రైనింగ్ పరిధి మాకున్నతో పాటు అక్కడి వరకే మేము ధర్నా రాస్తూ రోకలు చేసే సెక్షన్ లో మేము లేము. అంటే కంప్లైంట్స్ ఇవ్వాలంటే కూడా దాని మీద ఒక ప్రాసెస్ లోక్ అదాలతుంది. ఇవన్నీ చేయాలనుకుంటే మనం వెనక మన టైం కూడా ఇంకొక ప్లాట్ ఇంకొకరికి అమ్మొచ్చు చాలా ఎథికల్ గా. సో ఒకరొకరు ఎవరు ఎంచుకున్న సెక్టర్ లో వాళ్ళు ముందుకెళ్తున్నారు. సో నేనేమంటున్నా అంటే వాళ్ళు ఎంచుకున్నా, మేము చెప్పినా, ఇంకోరు చెప్పినా, ఏం చెప్పినా జస్ట్ మీరు ఒక పెళ్లి చేయాలంటే కూతురు కోసం
అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి అబ్బాయిని సెలెక్ట్ చేస్తున్నారు కదా. 100 పండగకి నువ్వు 7 తరాలు చూస్తే ఎప్పటికీ నిత్యనూతంగా ఉన్న భూమి కోసం నువ్వు ఎందుకు చూడవు? పెన్ను కొనాలంటే కూడా ఖచ్చితంగా ఇది నాకు షర్ట్ కు మ్యాచ్ అవుతుందా లేదా, అసలు పడుద్దా లేదా క్రాస్ చెక్ చేసి ఇంకా సిగ్నేచర్ పెట్టి మళ్ళీ తీసుకుంటున్నావు. అంత 10 రూపాయలకు లేదా 100 రూపాయల షర్టుకో లేకపోతే 1000 రూపాయల ప్యాంటుకు వీటికే ఇంత కేర్ తీసుకున్నప్పుడు లక్షలు కోట్ల మీద ఉన్న ఈ ప్రాపర్టీ పట్ల ఎందుకు మినిమం రెస్పాన్సిబుల్ గా నువ్వు ఫీల్ కావట్లా? అట్లా ఫీల్ అయితేనే నీకు మేలు జరుగుతుంది. అట్లా ఫీల్ కాకుండా వాళ్ళు చెప్పిండ్రో వీళ్ళు చెప్పిండ్రో అని ఫ్రీలాన్స్లకు వెళ్తే ఖచ్చితంగా మోసపోతావు. అట్లా మోసపోతున్న ఉదంతాలు ప్రతిరోజు ఏదో రోజు పేపర్లో వస్తుంది. ప్రతి ఏరియాలో మనం ఇంతకు ముందు అనుకున్నాం 1800 కోట్ల మోసం జరిగింది అనుకున్నాం, 100 కోట్ల మోసం జరిగింది అనుకున్నాం, రీసెంట్ గా 400 కోట్ల మోసం జరిగింది. ఇట్లా జరుగుతూనే ఉన్నాయి. నువ్వు తీసుకుంటా అంటే చంద్రమండలం మీద కూడా నార్త్ ఈస్ట్ ప్లాట్ అమ్ముతున్నారు. అసలు నార్త్ ఈస్ట్ లో ఎవడు పర్మిషన్ ఇచ్చిండు చంద్రమండలం మీద? అదేమన్నా డిటిసి అప్రూవలా, హెచ్ఎండి అప్రూవలా, మున్సిపాలిటీ అప్రూవలా, జీపీ అప్రూవలా, ఏ అప్రూవల్ కూడా తెలియదుగా. కొనేవాడు ఉంటే అమ్మేవాడు పుట్టుకొస్తాడు, మోసపోయేటోడు ఉంటేనే మోసం చేసేటోళ్ళు వచ్చేస్తారు. డెఫినెట్లీ డాక్యుమెంట్స్ ఉన్నాయి, లింక్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేసుకుంటే మోసపోయే అవకాశాలు అనేవి తక్కువగా ఉంటాయి. 100%. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనగానే అందరికి ఏంటంటే కబ్జాలు చేసేస్తారు. మనం ఎంత డాక్యుమెంట్స్ లీగల్ గా ఉన్నా ఒక మనిషి చాలా పర్ఫెక్ట్ గా మీలాంటి వాళ్ళు ఎక్స్పర్ట్స్ అమ్మినా కూడా ఆ ల్యాండ్ మీద కబ్జా చేస్తారేమో, ఇన్ఫ్లుయెన్షియల్ బిజినెస్ పీపుల్ ఇలా ఉంటది. సో అటువంటి వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి అండ్ అటువంటి వాటి మీద బారిన పడకుండా ఎలా ఉంటది? సో కబ్జాల భయం ఇప్పుడు లేదు, 100% షూర్. ఒకప్పుడు కబ్జాల భయం ఉంది. అప్పుడు కబ్జాల భయం అప్పుడప్పుడు కూడా వింటూ ఉంటాం కదా, ఈ పర్టికులర్ పొలిటికల్ లీడర్ కబ్జా చేశాడు, పర్టికులర్ బిజినెస్ మ్యాన్ కబ్జా చేశాడు, ఇప్పుడు కూడా అంటే పడుతూ ఉంటాయి చెవున. సో ఈ కబ్జాలన్నీ కూడా అప్పుడు జరిగినవి ఇప్పుడు పేపర్లు వస్తున్నాయి. ఇప్పుడైతే ఏం లేవంటారు. ఇప్పుడు జరిగే లేఅవుట్లు ఏవైతే ఉన్నాయి ఈ లేఅవుట్ల మీద డిపెండ్ అయ్యి కబ్జాలు జరగడానికి స్కోప్ లేదు. ఓకే, సో అప్పుడు ఎట్లా జరుగుతున్నాయంటే అప్పుడు అది మాన్యువల్. సో ఒక సర్పంచ్, గ్రామ పంచాయతీ సర్పంచ్ ఇచ్చిన ఆ పర్మిషన్ ఏదైతే ఉందో అంతకంటే ముందు ఇంకో సర్పంచ్ ఇచ్చిండు మాన్యువల్. కాబట్టి ఇప్పుడు 1996 లో ఒక సర్పంచ్ పర్మిషన్ ఇచ్చిండు ఇప్పుడున్న లేఅవుట్ కు. 1978 లోనే ఇంకో సర్పంచ్ ఉంటాడు కదా, అది మాన్యువల్ రిసిప్టే కదా, కంప్యూటరైజ్డ్ కాదు కదా. క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి అప్పుడు ఎన్ని డబుల్ రిజిస్ట్రేషన్లు అయినా ఎన్ని త్రిబుల్ రిజిస్ట్రేషన్లు అయినా అసలు వెంచర్నే మళ్ళీ డబుల్ చేసినా సాధ్యమైంది. రీసెంట్ గా నీకు కంప్యూటరైజ్డ్ అయిన తర్వాత కబ్జాలు జరగట్లా, కంప్యూటరైజ్డ్ కు బిఫోర్ అవి కబ్జాలు. ఎట్లా కబ్జాలు అంటే అనొద్దు కానీ ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఈ హైదరాబాద్ సరౌండింగ్ పరిధుల్లో ఒక సామాజిక వర్గానికి సంబంధించిన భూములు, ఇవన్నీ ఇనాం భూములు లేకపోతే జాగీర్ భూములు. సో ఆ ఏదైతే నిజాం నవాబు ఉన్నాడో ఆ నవాబు గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చినవి, ఆ గిఫ్ట్ డీడ్గా పొందిన ఎవరైతే పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్ కు 2 వైఫ్లు 3 వైఫ్లు 5 వైఫ్లు కూడా ఉన్నారు. సో ఈ 5 వైఫ్ల్లో లాస్ట్ చివరి కొడుకు కూడా ఆ చివరి బిడ్డ కూడా ఈ ప్రాపర్టీ మీద హక్కు ఉంది. ఓకే, సో తీసుకున్న పర్సన్ కి ఇంతమంది ఉన్నారని తెలియదు కదా. సో వీళ్ళ హస్బెండ్ వైఫ్ అనుకొని చెప్పేసి వాళ్ళతో సిగ్నేచర్ పెట్టించుకున్నాడు, వాళ్ళ పిల్లలతో సిగ్నేచర్ పెట్టినాడు. 5వ పిల్ల 3వ కొడుకున్నాడు అనే విషయం తెలియదు కాబట్టి వాడు వచ్చి కేసేస్తే కూడా లిటిగేషన్ లకు పోయింది, లీగల్ గా వాడికి గెలుస్తారు. సో కబ్జాలు ఈయన ఉంటాడు, గెలిచింది వాడు ఉంటాడు, మోసపోయేది ఈయన. ఎగ్జాక్ట్లీ ఇటువంటివి చాలా ఉన్నాయి. అందుకే నేనేమంటున్నా హైదరాబాద్ సరౌండింగ్స్ లో నవాబులు కాబట్టి. సో అది అప్పుడు, కానీ ఇప్పుడు వాళ్ళ భూములు కూడా లేవు. ఆల్రెడీ సిటీకి ఉన్న ఏదైతే 11 కిలోమీటర్లు 12 కిలోమీటర్ల పరిధి ఉందో ఆ పరిధి దాటి ఆల్రెడీ రంగారెడ్డి, మెదక్, అట్లాగే మేడ్చల్, నల్గొండ పరిధి దాకా వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు అటువంటివి కూడా చాలా తక్కువైంది. గిఫ్టెడ్ ల్యాండ్స్ ఏం లేవు ఇప్పుడు, ఆల్మోస్ట్ గవర్నమెంట్ నుంచి వీళ్ళు కొనుక్కోవడం, దాని తర్వాత రైతుల భూములే కాబట్టి దీని మీద పెద్దగా కబ్జాలకు ఆస్కారం లేదు ఇప్పుడు.